రైట్ పులివెందులలోని అవినాష్ రెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి మనం లైవ్ విజువల్స్ చూస్తున్నాం. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి తరలిస్తున్నారు. ముందుగా హౌస్ అరెస్ట్ చేశారు. అయితే దాన్ని నిరసిస్తూ అవినాష్ రెడ్డి తన ఇంటి ముందే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. అయితే ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది ఇంకా పోలీసులు చెప్పట్లేదు. సో దీనికి సంబంధించి టీవీ9 అవినాష్ రెడ్డిని సంప్రదిస్తే వెహికల్లో ఉండే మాట్లాడారు. అసలు వితౌట్ నోటీస్ వితౌట్ రీజన్ ఏది చెప్పకుండా ఇలా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. నేను ఈ మున్సిపాలిటీ ఓటర్ని, నేను ఇవాళ ఎన్నికల్లో ఓటు వేయాల్సి ఉంది, నేను మా ఇంట్లోనే ఉన్నాను, నేను ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడలేదు, అయినా సరే వీళ్ళు ఇలా చేస్తున్నారు, పోలీసులే టీడీపీ కార్యకర్తలకు సపోర్ట్ చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు అవినాష్ రెడ్డి. మనం స్టిల్ చూస్తున్నాం, చాలామంది కార్యకర్తలు వచ్చి ఆ వెహికల్ పోకుండా అడ్డుకుంటున్నారు. ఇప్పటిదాకా అక్కడే ఉండి వెహికల్కి అడ్డంగా ఉండి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇంకా కొద్దిమంది పోలీసులు వచ్చి కార్యకర్తలు చెదరగొట్టి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యం మనం ఇప్పుడు చూస్తున్నాం ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి, ఇది జస్ట్ కొద్ది నిమిషాల కింద సీన్ ఇది. ఆ హౌస్ అరెస్ట్ చేస్తే నిరసిస్తూ అవినాష్ రెడ్డి తన ఇంటి ముందే నిరసనకు దిగారు, ఇంటి ముందే బైఠాయించారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఇక అవినాష్ రెడ్డిని తీసుకుని వెహికల్లో కూర్చోబెట్టి అరెస్ట్ చేసి తరలించారు. అయితే ఆ టైంలో కార్యకర్తలు అక్కడికి వచ్చి అరెస్ట్ చేయనీయకుండా, ఎక్కడికి తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు. సో ఆ టైంలో వాగ్వాదం జరిగింది, కొంచెం ఉద్రిక్త పరిస్థితి కూడా చోటు చేసుకుంది. కార్యకర్తలు చాలామంది ఉండడంతో కొద్దిసేపు పోలీసులు వెయిట్ చేసి మరికొద్ది మంది పోలీసుల్ని తీసుకొని వచ్చి కార్యకర్తలందరినీ చెదరగొట్టి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. కొత్తపల్లిలో మా జనరల్ ఏజెంట్ మీద దాడి జరిగింది. టీడీపీకి సంబంధించిన బీటెక్ రవి, ఆయన తమ్ముడు, వాళ్ళ అనుచరులు కలిసి మా ఏజెంట్ల పైన దాడి చేస్తుంటారు. మా ఏజెంట్లను లోపలికి పోనీయడంలా పోలీసులు అక్కడికి వెళ్ళి పనికొచ్చే పని చేయకుండా, మా ఏజెంట్లను లోపలికి కూర్చోబెట్టే పని చేయకుండా ఈ మాదిరి ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా, నేను నా ఇంట్లో, మా ఊర్లో, మా ఇంట్లో ఉన్నా పులివెందుల టౌన్ లో, ఆయన వచ్చి నా మీద దాడి చేయడము, నన్ను ఈడ్చుకొని రావడము ఎంతవరకు సభలో ఎన్నికలు